వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. హైడ్రా ఈ హైడ్రా పేరినంగానే ఇప్పుడు ఎవరికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గతంలో ఎవరైనా లేక్ వ్యూ, వాటర్ వ్యూ పాయింట్, వాటర్ పాయింట్, గ్రీన్ పాయింట్ ఇట్లా ఎన్నో రకరకాలుగా నీళ్ళ ఒడ్డున ఉండే అపార్ట్మెంట్ల వాళ్ళే కాదు. ఇప్పటి వరకు చాలా మందికి అయితే నోటీసులు అందినాయి. ఈ విషయం మనకు కూడా తెలుసు. కానీ హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయిన తర్వాత మొదటిసారి అనుకుంటా బహుశా ఇది ఇండస్ట్రీ ఏరియా ఇవ్వడం. అయితే కంప్లీట్గా ఇండస్ట్రీ ఏరియా అంటే మనకి ఇక్కడ ఉండే రాజధాని ఏరియా అసలు మనకి ఎప్పుడు కూడా రాదు. కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అని చెప్పేసి హైడ్రా కూల్చివేతలతో బట్టబయలుదేరిన విషయం తెలిసింది. ప్రజెంట్ అయితే మనం రాజేంద్ర నగర్ దగ్గర ఉండే గగన్ పహాడ్ దగ్గర ఉన్నాం. గగన్ పహాడ్ దగ్గర కూల్చివేతల విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారి కెమెరా లెఫ్ట్ సైడ్ మనం ప్యాన్ చేస్తే ఏదైతే మనకి ఇక్కడ ఇప్పుడు అన్నీ కూడా చెత్త కుప్పల్లా కనిపిస్తున్నాయి. మొత్తం గ్రీనరీలా కనిపిస్తుంది. ఒక పార్క్ ఏరియా కావచ్చు, ఒక గ్రీనరీ ఏరియా మనకు కనిపిస్తుంది కదా. నిజానికి ఇదంతా కూడా ఒక ఎఫ్టీఎల్. ఎఫ్టీఎల్ అంటే చెరువు ఉండాలి కదా. ఆ విజువల్స్లో మీకు ఎందుకు కనిపిస్తలేదు అనే క్వశ్చన్ చూసే వ్యూవర్స్కి అందరికీ ఉంటుండొచ్చు. కానీ ఆ చెరువు కబ్జా అయ్యే పరిస్థితి అయితే ఇక్కడ ఆ చెరువు ఇక్కడ మాత్రం కబ్జా అయినా శాటిలైట్ పిక్చర్స్లో మాత్రం వాటర్ బాడీస్ మనకు కనిపిస్తున్నాయి. అందుకనే హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైంది ఇవాళ మార్నింగ్ నుంచి. అయితే ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలకు కావచ్చు, ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి చాలా మందికి ఇక్కడ వాటర్ బాడీ ఉన్నట్టు కావచ్చు, ఇక్కడ చెరువు ఉన్నట్టు కావచ్చు, దానికి సంబంధించిన ఎఫ్టీఎల్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ విషయాలు తెలియదు. కానీ ఇక్కడ రాజేంద్ర నగర్ ఉండే వాళ్ళకి మాత్రం అది ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినా కూడా కబ్జా పెట్టిర్రు, కబ్జా చేసిండ్రు, ఇక్కడ ఇండస్ట్రీస్ నిర్మించుకున్నారు అండ్ ఇక్కడ ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంటే ఎంత ధైర్యం, ఎంత ధీమా ఉంటుండొచ్చు. దాదాపు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడు పదుల కొద్దీ ఇక్కడ వర్క్ చేసే కొన్ని వేలాది మంది ఎంప్లాయీస్ కూడా పనిచేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత చెరువుకు సంబంధించిన కబ్జా జరిగింది, అది ఎంత యథేచ్ఛగా జరిగింది అనేది మనకి ఇప్పుడు కూల్చివేతలే ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ కబ్జా చేసిన వాళ్ళు సామాన్యులైతే కాదు, బిజినెస్ పర్సన్స్ అండ్ దాంతోపాటు ఇక్కడ రాజేంద్ర నగర్కి సంబంధించిన కార్పొరేటర్ సంబంధించిన ఇండస్ట్రీ ఏరియా కూడా ఇక్కడ కబ్జా చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారంటే తెలిసి చేసిర్రా, తెలియక చేసిర్రా అని చాలామంది క్వశ్చన్ చేసినప్పుడు అమాయకంగా ఇది మాకు తెలియదు అని చెప్పడానికే తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళే ఈ చెరువులను కాపాడాల్సిన వాళ్ళే, దట్టు కార్పొరేటర్ అయ్యుండి కూడా ఈ కూల్చివేతలు జరుగుతుంటే మాకేమీ తెలియదు అని చేతులు ఎత్తేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చెరువు అప్పా చెరువుకు సంబంధించి చాలా పెద్ద చెరువు ఉండేది. గత 4 సంవత్సరాల క్రితం చెరువుకి సంబంధించిన ఒక కట్ట తెగి దాదాపు ఒక 4 మృతి చెందిన పరిస్థితి ఉండేది. అంటే ఆ చెరువు ఎంత పెద్దది ఉండేది. కానీ ఇప్పుడు కుంజించుకుపోయిన చెరువు మనం అట్లీస్ట్ చెరువు ఆనవాళ్ళు కూడా కనిపించని పరిస్థితిలో ఉంది. దానికి సంబంధించిన మరి ఎఫ్టీఎల్ ఎక్కడుంది, దానికి సంబంధించిన బఫర్ జోన్ ఎట్లా ఉంది అనేది హైడ్రా అధికారులు ఎట్లా మార్కింగ్ చేసారు అనేది ఎవరికి కూడా తెలియదు. అయితే ఇదంతా చేస్తుంది దాదాపు 50 సంవత్సరాల క్రితం ఉండే ఎఫ్టీఎల్స్ అండ్ దాంతోపాటు బఫర్ జోన్స్కి సంబంధించి కావచ్చు చెరువులను మాత్రమే లెక్కబెట్టే పరిస్థితి ఉంది. అంటే 50 సంవత్సరాలకి ఇప్పటికీ హైదరాబాద్ చూస్తుంటే హైదరాబాద్ చాలా కూడా విస్తీర్ణత పెరిగింది అండ్ దాంతోపాటు వాటర్ బాడీస్ కూడా చాలా వరకు కూడా కబ్జా అయ్యే పరిస్థితి. ఈ 50 సంవత్సరాల నుంచి అధికారులు ఎక్కడ పోయినరు అనే క్వశ్చన్ మార్క్స్ కూడా చాలా ప్రశ్నలు అయితే హైడ్రా ముందే అయితే ఉన్నాయి. అయితే ఇంకోవైపు మనం చూస్తుంటే కేవలం ఇప్పుడు మనం రాజేంద్ర నగర్ ఏరియాలో మాత్రమే ఈ కూల్చివేతలు చూస్తున్నాం. దట్టు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని మరి మిగతా వాళ్ళకి ఒక నోటీసులు ఇచ్చిన పరిస్థితి, మరి ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇయ్యలేరు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే హైడ్రా రూల్ ఈజ్ రూల్, అక్రమార్కులను మాత్రమే, అక్రమ కట్టడాలను మాత్రమే తొలగించే పని మాత్రమే మాది, మిగతా పని మాకు సంబంధం లేదు అని హైడ్రా చైర్మన్ రంగనాథ్ సార్ చెప్పిన సందర్భం అందరికీ కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియాకి ఎటువంటి నోటీసులు లేవు, అక్రమంగా ఎఫ్టీఎల్ ల్యాండ్ పరిధిలో ఉంది కాబట్టి కూల్చివేసే పనులు అవుతున్నాయి. ఇదంతా కూడా అందరికీ ఒక షాకింగ్గానే ఉంటుంది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలు జరుగుతాయి, ఎఫ్టీఎల్ మేము హరాంసే కబ్జా చేసేసుకున్నాం, దాన్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంది. అయితే ఇందులో కొంతమంది అమాయకులు కూడా బలయ్యే పరిస్థితులు అవుతున్నాయి. ఎందుకంటే కాయ కష్టం చేసుకొని కళలో అంటే ఒక జీవితంలో ఒక కళ ఇల్లు అని అనుకునే వాళ్ళందరూ కూడా కష్టోడ్చి చెమటోడ్చి ఇల్లు కట్టుకున్న పరిస్థితి. అసలు నిజంగా అది బఫర్ జోనో ఎఫ్టీఎల్లో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మాత్రం కాస్త అన్యాయమయ్యే పరిస్థితి, ఇబ్బందులు పడే పరిస్థితి. కానీ ఇట్లా అన్యాయంగా తెలిసి కూడా ఇది కబ్జా చేయొచ్చు, మనల్ని అడిగేటోళ్ళు ఉండరు అని ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు కావచ్చు, ఫౌంటైన్ వ్యూ కావాలి, లేక్ వ్యూ కావాలి అనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మించుకున్న వాళ్ళకి మాత్రం ఒక బిగ్ షాక్గానే చెప్పొచ్చు. ఏదేమైనా కానీ ఒక హైడ్రా స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రారంభమైనప్పటి నుంచి అయితే సామాన్య ఇల్లు కూల్చివేయడం చూసినాం. అసలు నోటీసులు ఇవ్వమనే హైడ్రా
ఏకంగా సీఎం కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు ఉండే ఏరియాలలో, అంటే రాయదుర్గం ఏరియా గురించి నేను మాట్లాడుతున్నా, దుర్గం చెరువు ఏరియా దగ్గర నోటీసులు ఇచ్చిన పరిస్థితి చూసినాం. కానీ ఇప్పటివరకు అయితే ఫస్ట్గా ఇండస్ట్రీ ఏరియా కూర్చువేత అంటే ఇదనే చెప్పొచ్చు. సో ఎంతకైనా హైడ్రా చేసే పనిని ఎవరు కూడా తప్పు పట్టని పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ ఒక లేక్ వ్యూగా ఉండే, ఇంకా చెప్పాలంటే గొలుసు కట్టు చెరువులకు ఒక నిలువగా ఉండే, ఆ చెరువులన్నీ కనుమరిగే పరిస్థితిలో హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కానీ హైడ్రా ఎంతవరకు ఈ విషయంలో సిన్సియర్గా ఉంటుంది, పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ప్రెజర్స్ లేకుండా ఎంతవరకు ఉంటుంది అనేదే ఇప్పుడు అందరి ప్రశ్నలు. మరి హైడ్రా ఎట్లా కూల్చివేతలు చేస్తుంది అనేది మనం కూడా చూద్దాం. ఇక ప్రజెంట్ అయితే గగన్ పహాడ్ ఏరియా దగ్గర ఉండే అప్పా చెరువుని కాపాడే పనిలో అయితే హైడ్రా పడింది. కొన్ని వందల ఎకరాల్లో ఈ చెరువు ఉండే, కొన్ని సంవత్సరాల నుంచి కూడా కబ్జా కౌరుల చేతుల్లో ఉండే చెరువుకి చెర నుంచి విడిపించే పని అయితే హైడ్రా చేస్తుంది. సో అందులో కొంతమంది బీజేపీ కార్పొరేటర్స్ కబ్జా చేసిండ్రు. సో అవంతా కూల్చివేతలు కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. సో దాదాపు ఇక్కడ వేలాది మంది కూడా వర్కర్స్ పనిచేస్తుండే, కానీ వాళ్ళ ఉద్యోగం ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన చెరువు ఆనవాళ్ళు లేకుండా అసలు ఈ కూల్చివేత పని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి ఆ వాటర్ రిసోర్స్ సంబంధించి కూడా హైడ్రా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చోట కూల్చేసి ఆ భవన నిర్మాణానికి సంబంధించి కావచ్చు, మిగతా అజార్ట్స్ అన్ని కూడా అక్కడే వదిలేసిన పరిస్థితి. మరి ఇన్ కేసు అట్లే ఉంటే ఆ వాటర్ డిశ్చార్జ్ కోసమే, ఆ చెరువులను కాపాడు కోసమే చేసే పనిని మరి అది ఎంతవరకు వాటర్ రిసోర్స్ మళ్ళీ అందులో చేరుతుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని చాలా మంది ప్రకృతి ప్రేమికులు కావచ్చు, ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా హైడ్రాకి సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ సజెషన్స్ ఎంతవరకు హైడ్రా తీసుకుంటుంది అనేది చూద్దాం.